లక్షల ఎకరాలకు సాగునీరు కోట్ల మందికి దాహార్తిని తీర్చే వరప్రధాని నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఎడమ కాలువలో డ్యాం స్పిల్వే మరమ్మతులకు గురై ప్రమాదకరంగా మారిన ప్రభుత్వంలో చలనం లేదు. వెంటనే మరమ్మతులు చేయాలని డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానెల్ కమిటీ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. వివిధ కారణాలతో ప్రభుత్వం కాలయాపన చేయడంపై ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక దేవాలయం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద తెలంగాణకు సాగునీటిని అందించే ఎడమ కాల్వ పూర్తిగా దెబ్బతిన్నది. చాలా చోట్ల 10 ఫీట్ల మేర గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. వర్షాలు వచ్చినప్పుడు సాగునీరు విడుదల చేసినప్పుడు ఎడమ కాల్వకు గన్లు పడుతూ దిగువన ఉన్న రైతుల పొలాలు నీట కొట్టుకుపోతున్నాయి. వందల ఎకరాల పొలాల్లో ఇసుక మేటలు రాళ్లు చేరి రైతులకు అపార నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. గతేడాది వానాకాలం సీజన్లో మునగాల మండలం కాగిత రామచంద్రాపురం గ్రామం వద్ద సాగర్ ఎడమ కాల్వకు గండిపడగా అంతకుముందు సీజన్లో నిడమనూరు మండలంలో గండిపడింది. రైతులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని తమ పొలాల్లో మేట వేసిన ఇసుకను రాళ్లను తొలగించుకున్నారు. కాల్వకు గన్లు పడ్డ ప్రతిసారి రిపేర్ చేయడానికి నెలల సమయం పడడంతో ఆయకట్టు పొలాలు ఎండిపోతున్నాయి. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగరు ప్రాజెక్టు నుండి రావాల్సినటువంటి నీటి కాలువలు ఇటీవల కాలంలో తెగిపోయి ఉన్నాయి కొన్ని. అదే రకంగా మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం సీజన్ మొదలైంది. వర్షాలు తీవ్రంగా వచ్చి వరదలు వచ్చిన సందర్భంగా ఆ నీటిని నిల్వ ఉంచుకోవడానికి, చెరువులు కుంటలు నింపడానికి, రైతాంగానికి నీళ్ళు ఇవ్వడానికి అవసరమైన నీటి ఏర్పాట్లను చేసే దాంట్లో ప్రభుత్వం ఇంతవరకు ఏం ముందు చూపు లేని పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలు సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడున్న కాలువలు D37 కానీ SLBC కాలువ కానీ ఇప్పటికైనా అధికారులు తొందరగా ఈ వర్షాకాలంలో ముందు ఈ మరమ్మతులు చేసి ఈ అన్నిటికీ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు మరి రైతులకు నీళ్ళు ఇచ్చే విధంగా కాలం మరమ్మతులు అయితేంది, బలహీనంగా కట్టలైతేంది మరమ్మతులు చేసుకుంటూ ఆ స్పిల్వే పనులు తొందరగా యుద్ధపాతికంగా చేసి మరి ఆదుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, డిమాండ్ చేస్తా ఉన్నాము. 2005లో మొట్టమొదటిసారి ప్రపంచ బ్యాంకు ఇచ్చిన 4,440 కోట్ల రూపాయలతో సాగర్ కుడి ఎడమ కాల్వల్ని పూర్తిగా ఆధునీకరించారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కాల్వల్ని ఆధునీకరించలేదు. ప్రస్తుతం కాల్వలన్నీ శిథిలమై ప్రమాదకరంగా మారాయి. వానాకాలం సీజన్ కంటే ముందు ప్రభుత్వం కాల్వలకు మేజర్ రిపేర్లు చేయించాల్సి ఉంటుంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాల్వలు తెగిపోయే ప్రమాదం పొంచి ఉన్నా మరమ్మతులు చేసే ప్రయత్నం చేయడం లేదని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. మరోవైపు డ్యాం ప్రధాన స్పిల్వే కూడా దెబ్బతిన్నది. బకెట్ పోర్షన్లలో 10 అడుగుల మేర భారీ గుంతలు పడ్డాయి. గత వానాకాలం సీజన్లో వచ్చిన భారీ వరదతో ఏకంగా 60 రోజుల పాటు డ్యాం మొత్తం 26 క్రస్ట్ గేట్లను ఎత్తి 500 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలారు అధికారులు. దీంతో డ్యాం స్పిల్వేపై అధిక ఒత్తిడి పడి అది పూర్తిగా దెబ్బతిన్నది. నాగార్జున సాగర్ నీళ్లు కాల్వలు పూడికలు తీయాలి, గండు పడుతున్నాయి. గండ్లని కూడిపాలని రైతులు వర్షాలు లేక నీళ్లు లేక నార్లు పోసుకొని నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. రైతాంగాన్ని నీటి నుంచి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోయిన సంవత్సరం నుంచి ఆకాల పాలనలు వచ్చి మొత్తం కాలువలు కొట్టుకపోయినాయి. ఆ సందర్భంగా అప్పటి కూడా నీళ్ళు లేక ఇప్పటి నీళ్ళు లేక భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయి బోర్లు పోయట్లేవు. తక్షణమే ఆ ఉన్న గళ్ళు తెంపిన కాలువలు దానికి పేరుకే చేస్తున్నామంటారు, పూరికలు చేస్తున్నాం. ఇంతవరకు అడుగులు పెట్టిన పాపం లేదు. మరి బిఎల్ఏల కాలువకి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. ఆ మొత్తం ఆ పెద్ద కాలువలు నీళ్ళు పంపిస్తారు, మొత్తం పూడిపోయి ఆ కాలువ కూడా అడ్డుపడుతుంది, మట్టి మొత్తం అడ్డుపడుతుంది. మరీ ఘోరంగా ఉన్నది బిఎల్ఏల కాలువ. దాన్ని తక్షణం మీరు పని చేపట్టాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం డ్యాం నుంచి ఊట నీరు, సీపేజ్ వాటర్ అంతా లీక్ అవుతున్నాయి. డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానెల్ కమిటీ సభ్యులు కోతకు గురైన స్పిల్వే బకెట్ పోర్షన్లను పరిశీలించి వీలైనంత త్వరగా స్పిల్వే మరమ్మతులు చేయాలని, లేదంటే డ్యాం ప్రమాదంలో పడుతుందని నివేదిక ఇచ్చారు. టర్కీ, జర్మన్ టెక్నాలజీతో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి మరమ్మతులు చేయాల్సి ఉందని తేల్చి చెప్పింది. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం మరమ్మతులపైన దృష్టి సారించడం లేదు. KRMB పర్మిషన్ రాలేదని, కేంద్ర జలసంఘం చెప్పలేదని, నిధులు లేవని, ఇలా వివిధ రకాల కారణాలతో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. ఎడమ కాలువ కింద ఉన్నటువంటి లక్షలాది ఎకరాలకు నీరు అందిస్తుంటే ఈ సాగర్ కాలువ మరమ్మతులు ఈ వర్షాకాలం ప్రారంభం కాకముందే పూర్తి చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. రంధ్రాల వల్ల వాటి వల్ల కాలువలు దెబ్బతినే ప్రమాదం ఉంది. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ఎడమ కాలువ కింద అన్ని రకాల కాలువలకు మరమ్మతులు చేపట్టి రాబోయే వర్షాకాలంలో రైతులకు పంటలకు ఇబ్బంది కలగకుండా
సక్రమంగా నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతుల పట్ల ఆధునిక దేవాలయంగా పిలుచుకోబడ్డ నాగార్జున సాగర్ స్పిల్వే పనులు ఎంత దౌర్భాగ్య స్థితికి ఇలా చేరినాయి అంటే రైతుల పట్ల మేము చాలా బాధాకరమైన విషయాలు మాట్లాడాల్సిన పరిస్థితి ఇలా వస్తుంది. కాలం ముంచుకొస్తున్నది, ఎడం కాలం వదిలే సమయం దగ్గర పడుతున్నది. రైతులందరూ నాట్లకు సిద్ధమవుతున్నారు. దీని మీద ఇంతవరకు కరకట్టలు మరమ్మతులు చేయకపోతే రైతుల పరిస్థితి ఏం కావాలి? ప్రభుత్వం వెంటనే ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి దెబ్బతిన్న కాల్వల్ని స్పిల్వేను వీలైనంత తొందరగా బాగు చేయాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సకాలంలో మరమ్మతులు చేయకుంటే కాల్వకు గల్లుపడే ప్రమాదం ఉందని, డ్యాం కూడా పూర్తిగా దెబ్బతినే ఆస్కారం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.